హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఈరోజైతే మీ స్వర్ణగిరి టెంపుల్కి అయితే బయలుదేరామండి బండి మీదనే. ఎందుకంటే బస్సులు ఉన్నాయంట కానీ టైమింగ్స్ మాకు తెలియదు, దగ్గరే కదా అన్నట్టయితే బండికే బయలుదేరాం. ఇక మా ఆవిడైతే వాళ్ళ డాడీని అడుగుతాడు. నేను బండి తోలాలి నా డాడీ అని అడిగితే వాళ్ళ డాడీ సరే తోలునానా అన్నాడు. ఇట్లాంటి చిన్న చిన్న మూమెంట్స్ మనకి ఎంతో సంతోషాన్ని ఇస్తాయి కదా. అయినా ఇప్పుడు పిల్లలైతే మస్తు షార్ప్ ఉన్నారండి, వాళ్ళ మైండ్ సెట్. కానీ అంత మించి అల్లరి కూడా ఎక్కువనే. మేమైతే బయలుదేరాం ఫ్రెండ్స్. ఇదైతే నాది ఫస్ట్ వీడియో అండి. ఈ వీడియో నేను దేవుని దగ్గరనే తీయాలని అనుకున్నాను. ఆ దేవుని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నాకైతే సపోర్ట్ చేయండి ప్లీజ్. అయితే మేమైతే బండి మీద ఎందుకు వెళ్తామంటే ఇద్దరు చిన్నపిల్లలు కదా, పర్లేదు తొందరనే మనం దర్శనం చేసుకొని రిటర్న్ అయిదాం అని అనుకొని బండి మీదనే బయలుదేరినాం. అంత లాంగ్ అయితే ఏం లేదండి, 32 ఉన్నది. మేమైతే అందుకని బండి మీదనే బయలుదేరినాం. పచ్చని చెట్లు, పచ్చని వాతావరణం. ఎర్లీ మార్నింగ్ 8:30కే బయలుదేరినాం. వాతావరణం చూసిల్లా అసలు ఎంత మంచిగా ఉన్నదో. పుట్టి పెరిగినంత పల్లెటూరులో అయినా కూడా ఈ వాతావరణం గురించి అప్పుడైతే అస్సలు తెలియదు, పట్టించుకోపోయేది. ఎప్పుడైతే ఆ వాతావరణానికి దూరం అయినామో దాని విలువ ఇప్పుడు అర్థమవుతుంది. ఏది చూసినా నాకు విచిత్రమే అనిపిస్తుంది ఇప్పుడు, చెట్లను చూసినా ఏది చూసినా. ఎందుకంటే అవన్నీ కరువు అయిపోయినాయి ఇక్కడ సిటీలో ఉండేసరికి. చూసిల్లా అదే టెంపుల్ అండి. దగ్గరికి అయితే వచ్చేసినాం. చుట్టూ పచ్చని వాతావరణం. ఇప్పుడే డెవలప్ అవుతుంది మొత్తం. అక్కడ పొలాలు ఉన్నాయి, కొన్ని బీడు ఉన్నాయి, ఇంత ఖాళీ ఉన్నది మొత్తం ఖాళీ. ఇవన్నీ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. ఇక్కడనైతే మొత్తం కొబ్బరికాయలు ఇస్తారు. అక్కడంటే దూరం ఎక్కువ రేటు ఉంటుందట, ఇక్కడ తక్కువ అని. కానీ మేము అక్కడే తీసుకుందామని వెళ్ళినాం. ఇక్కడైతే ఎందుకు ఆయనమంటే ఇక్కడ మొత్తం డౌన్ ఉన్నది, చాలా ఎత్తున్నది, అంత డౌన్ ఉన్నది. నేను బాగా వెయిట్ ఉంటాయి కదా, మా ఆయన ఆపుడు అని నేను దిగుతామై అక్కడ దిగి నడుచుకుంటూ వస్తా అని చెప్తే మా ఆయన అన్నాడు, లేదు నేను చిన్నగా తీసుకుపోతే ఏం భయపడకు మౌనిక అని చెప్తాడు నాకు. సరేలే ఎట్లా తీసుకుపోతాడేమో, బోలవక్కల పడేస్తాడా ఏంది నన్ను అని మమ్మల్ని అని నేనైతే భయపడుకుంటూనే చిన్నగానైతే తీసుకొని వెళ్ళిండని మంచిగా తీసుకువేయండు. అదే టెంపుల్ అండి. కిందికైతే మొత్తానికైతే వచ్చేసినాం. ఇదేనండి టెంపుల్. ఎంత మంచిగా ఉన్నది కదా, స్వామివారి టెంపుల్ మంచిగా ఉన్నది. ఇక మేమైతే ఇక్కడ వెళ్ళగానే అక్కడ ఎదురుగానే నిల్చున్నారంటే ఇది స్వామివారి నామాలు పెట్టనీకి. ఇక మాకైతే ఫస్ట్ మా ఆయనకు, తర్వాత మా నాన్నగారికి, తర్వాత నా బిడ్డకు నామాలు పెట్టడం స్టార్ట్ చేసింది ఆ అమ్మ. ఇక మేము పెట్టించుకుంటాను. మా ఆయన ఆమెతో అంటాడు, ఇది ఫ్రీగా పెడతారా అమ్మ అంటే, లేదండి ఫ్రీగా ఏం పెట్టాం, ఒక్కరికి 5 రూపాయలు అని అంటుంది. మా ఆయన ఎందుకు అట్లా ఏముండదు కదా దేవుని దగ్గర, అట్లా ఏముండదు కదా అని అంటాడు. ఇక నేనైతే ఎందుకులే డిస్కషన్ ఎందుకులే ఇచ్చేసేమయ్యాను అంటే, అదేం లేదు మౌనిక, జోక్ చేసినా నాకు తెలుసులే, వాళ్ళు ఖాళీ ఏం పెట్టరు కదా, పాపం అదొక బిజినెస్ అని మా ఆయన అయితే డబ్బులు అయితే ఇచ్చేసిండు. ఇక మేమైతే లోపలికైతే బయలుదేరామండి. ఈరోజు సెకండ్ సాటర్డే అయ్యేసరికి రష్ చూసిల్లో ఎంతమంది ఉన్నారో, చాలామంది వచ్చేసిళ్ళు. శనివారం అంటే ఆయన రోజే కదా, అందుకని చాలామంది వచ్చేసిళ్ళండి. నాకైతే తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూసినట్టయితే అంది. ఈ గుడిని చూస్తే ఎంతో సంతోషంగా ఉన్నది, ఫుల్ ఎగ్జైటింగ్. ఎందుకంటే ఫస్ట్ టైం కదా నేను ఇంత పెద్ద టెంపుల్కి రావడం, అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్కు. అన్ని టెంపుల్స్కి వెళ్ళాం లేదండి, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చుడు అయితే ఇదే ఫస్ట్ టైం అండి. మా ఊళ్ళోనైతే ఒక ఫోటో అయితే తీసేసిన నేను. ఇక లోపలికి అయితే వెళ్దాంలే అని నేనంటే, అందరైతే ఫోటో చూసిలా ఎంత తీసుకుంటారో. ఇది ఒక ఎక్కడికి వెళ్ళినా ఫొటోస్ వీడియో తీసుకోవడం బాగా అలవాటు అయిపోయింది. స్మార్ట్ ఫోన్ వచ్చిన కాంచాలి అందరికీ ఫోన్లు వీడియోస్ ఎక్కువ ముఖ్యమైపోయినాయండి. అందరికీ మనకు అందరికీ. ఇక మేమైతే మెట్లు ఇక్కడ స్టార్ట్ చేసినాం. సేమ్ తిరుపతి లాగానే మెట్లు ఉన్నాయి. మంచిగా చూసిల్లా ఎంత బాగున్నదో. మేమైతే చిన్నగా నడుచుకుంటూ అయితే వెళ్తాను. మా ఆయన అయితే నన్ను కొద్దిసేపు నీ వీడియో తీస్తా అని చెప్పి నా దగ్గర నుంచి అయితే ఫోన్ తీసుకున్నాడు. వీడియో అయితే తీసి నా కొడుకు. ఇక పైకి అయితే వచ్చేసినామండి. ఇక్కడ సైడ్ ట్యాప్స్ ఉన్నాయి, మంచిగా కాళ్ళు కడుక్కున్న తర్వాత చూసిల్లా ఎంత బాగున్నదో టెంపుల్. స్వామివారి టెంపుల్. విగ్రహాలు అయితే చిన్న చిన్న భలే చెక్కిళ్ళు. అక్కడేమో ఆంజనేయ స్వామి. చూసిల్లా ఎంత జనాలు. ఇక మేమైతే ఇక్కడ టికెట్ అండి 50 రూపీస్ టికెట్. ఫ్రీ దర్శనం కూడా ఉన్నది, కానీ ఎవరి ఇష్టం వాళ్ళు. చాలా బాగున్నది. కాకపోతే ఇక మేము 50 రూపీస్ తీసేది 100 అయింది. 50 100 అయింది.
లోపలికైతే ఫోన్ అలో లేదండి, ఎందుకంటే టెంపుల్స్ కదా, ఫోన్ అలో చేయరు. మేము బయటనే పెట్టేసినాం మొబైల్. చూసిల్లా ఎంత బాగున్నదో ఆయన నామాలు, ఇంత టెంపుల్ చుట్టుపక్కల వాతావరణం, మంచి వాతావరణం చాలా బాగున్నది. అసలు ఎట్లా కట్టిల్లు కానీ చాలా బాగా కట్టిల్లండి. చాలా డెవలప్ అవుతుంది ఇక్కడనైతే. ఇక మా ఆయన అయితే కొబ్బరికాయ కొడతానని వెళ్ళిండు. ఏదో బాగానే మొక్కుతాడు మా ఆయన అయితే. కోరికలు బాగానే ఉన్నాయి కానీ ఒక్కసారి అన్ని మొక్కితే ఆయన నెరవేర్చారు కదా. ఒకటి మొక్కుకోవాలి కానీ ఆయన అయితే ఎన్ని మొక్కుకున్నాడో మరి, చాలానే మొక్కుతాడు. కానీ కొబ్బరికాయ పండిందండి, నాకైతే బాధ అనిపించింది. నేను కొట్టిన కొబ్బరికాయ అయితే బాగానే ఉన్నది, ఆయన ఫేస్ చూసిల్లా బాధ అనిపించింది. అది పండితే ఏమో నాకు కూడా అంత తెలియదు. చూసిల్లా విష్ణుదేవి ఎంత బాగున్నాడో. అయితే ఇక్కడ చూసినాం, కొద్దిసేపు ఇక్కడ స్పెండ్ చేద్దామని మా ఆయన అయితే కొద్దిసేపు ఆగిండు. అట్నే కొంచెం ప్రసాదం తీసుకున్నాం. మార్నింగ్ వచ్చినాం కదా, పూజ చేసేసరికి లేట్ అయిపోయింది. ప్రసాదం తీసుకుని అయితే మా వాళ్ళు కొంచెం తింటారు. మా వాడు నేను తినబెడతానంటే లేదు లేదు నేనే తింటా అని, వాడు చూడు ఎట్లా తింటాడో. పోనీలే తినని, ఎప్పటి నుంచి అది ఒక మంచి హ్యాబిటే కదా అని ఇంకా తినమని చెప్పిన. ఇక్కడ చూసిలా స్వామివారు ఎంత బాగున్నాడో, నీళ్ళల్లో పడుకున్నట్టు భలే సెట్ చేసిల్లండి. ఇక్కడ చిన్న కైన్స్ ఉన్నాయి కదా, ఇవంటే మనం ఏదైనా కోరుకొని అందులో కైన్స్ వేయాలంట. ఉన్నది నెరవేరుతుందని ఒక నమ్మకం అండి. ఇదేనండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతటితో నా వీడియో ఎండ్ చేస్తున్నాను. బాయ్.